ఏదంటే స్పెసిఫిక్ ఏం చేయలేదు. ఇప్పుడు పథకాలు ఇస్తుందని చెప్పి అన్నారు. పథకాలు అందట్లేదా మీకు? ఇంట్లో ఒక తండ్రి అనేవాడు పిల్లలకి డబ్బులు ఇవ్వకూడదు, సోర్స్ కల్పించాలి. బతకడానికి ఎడ్యుకేషన్ బిజినెస్ సోర్స్ కల్పించాలి. అప్పుడు పిల్లలు డెవలప్ అవుతారు. స్టేట్ సీఎం ఉంటే డబ్బులు పంచకూడదు. కంపెనీలు పెట్టడమా, లేకుంటే వాళ్ళకేంటి కొన్ని ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, కంపెనీలు పెట్టాలి, అవన్నీ చేయాలి. ఊరిగా డబ్బులు పంచినాడంటే లాభం ఏమి, దానివల్ల ఉపయోగం ఏమి లేదు. కొంతమంది పథకాలు ఇచ్చి మనుషులు సోమరిపోతులు చేస్తుంటారు, దాన్ని నిజం అంటారు? ఖచ్చితంగా 100% డబ్బులు పంచకూడదు. ఒక సీఎం ఉన్న వ్యక్తి డబ్బులు పంచకూడదు. అయితే కొన్ని బెస్ట్ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బెస్ట్, బట్ యూటిలైజ్ చేసుకోలేదు. వాలంటీర్లు పని చేయట్లేదు. వ్యవస్థ అయితే మంచిది, దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. వాళ్ళ లోకల్ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు వాలంటీర్లు, అంతే. రియల్గా జనాలకైతే ఉపయోగపడట్లేదు. ప్రజల కోసం పనిచేసే వాలంటీర్లు కాదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల కోసం ఒకసారి ఒక సభలో ఒక కామెంట్ చేశారు. ఇలా సర్వేలు చేస్తున్నారు, ఇంటికి వచ్చి ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి అంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లు కాదు అంటారు. నిజమేనది? అది ఎంతవరకు మనం పవన్ కళ్యాణ్ చేసిన మాటను మనం అగెనెస్ట్గా మాట్లాడలేము. మనకు అంత పర్ఫెక్ట్గా తెలియదు. మేబీ ఉండొచ్చు కూడా. అదే ఇప్పుడు టీడీపీకి జనసేన సపోర్ట్, టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి. సో ఈసారి కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు, వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటే గెస్ట్ చేయండి, ఎన్ని వస్తాయని. సీట్లు చెప్పలేం కానీ 90+ అయితే టీడీపీకి వస్తుంది. గవర్నమెంట్ ఫామ్ అయ్యేదైతే టీడీపీ, డౌటే లేదు. మరి వైసీపీ వాళ్ళు 175 ఇంకో పక్క స్టేట్ కూడా మాయి అంటారు. వాళ్ళు చెప్తారు దానివల్ల లాభం లేదు కదా. అంత కాన్ఫిడెన్స్ ఏంటి వాళ్ళకి? ఏం మంచి చేశారండి ఎవరు? వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు కదా. వాళ్ళు చెప్తారు ఏదో ఉన్న మినిస్టర్లు ఒక్కడో ఎడ్యుకేటెడ్ కాదు, అంత పూర్వంపోక మినిస్టర్ యాక్చువల్ చెప్పాలంటే. అదే డైరెక్ట్గా చెప్పేశారండి. ఏమైంది? నాకేమీ ఉంటే రియాలిటీ మాట్లాడాను. ఎందుకంటే మాట్లాడుతుంటే కొట్టడం, రౌడీ రాజకీయం, జైల్లో పెట్టడం చేస్తున్నారు కదా. వాళ్ళు చెప్తారులే, ఎవడుకో వేస్ట్. సో 175 అన్నది 175 కాదండి, 50 కూడా రావు. అది ఈసారి రావు. మరి పోయినసారి 150 వచ్చినాయి కదండి, ఒక అవకాశం అని చెప్పి అంత భారీగా గెలిపించారు కదా. అది జగన్ చూసి రాలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన మహాత్ముడు కాబట్టి, మంచి చేశారు కాబట్టి ఆయన చూసి ఓట్లేసారు. జగన్ చూసి ఓట్లు వేయలేదు. అందులో టీడీపీ సరిగ్గా కొన్ని వాగ్దానాలు చేయలేకపోయాడు చంద్రబాబు. వైఎస్ఆర్ను చూసి ఓట్లేసాడు, జగన్ చూసి ఓట్లు వేయలేదు. రాజన్న రాజ్యం తీసుకురాలేదంటారు? 100% లేదు. ఊరికి ముందు రాజేంద్ర రాజ్యంలో ఉన్న పథకాలే పెట్టినారు, ఎక్స్ట్రా ఏం పెట్టలేదు. వాలంటీర్ వ్యవస్థ ఉన్నాడు, వాలంటీర్లు యూటిలైజ్ చేసుకోలేదు. తర్వాత ఎక్కడెక్కడో పోయి సచివాలయాలు అడవుల్లో గుట్టల్లో పెట్టి స్కాములు చేశారు కాబట్టి దానివల్ల యూజ్ ఏం లేదు. ఏం మండలాల్లో ఉండేటి ముందు జనాలకు పనులు కావట్లేదు. ఇప్పుడు కొత్తగా వనగూరింది ఏం లేదు. సో ఈసారి 100% టీడీపీ జనసేన ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. ఓకే. అసలు ఎప్పుడు కూడా ఏర్పాటు లేదు అక్కడ. ఆంధ్రాలో అయితే ఏమీ లేదు, ఇంక చేసింది ఏమీ లేదు కూడా. ఇంకో విషయం ఏంటంటే అక్కడ పనులు కాదు, ఎప్పుడు కూడా నీకు 3 పెళ్ళిళ్ళు అయినాయి. చంద్రబాబు నాయుడు అలాగున్నాడు, వ్యక్తిగత 3 పెళ్ళిళ్ళ వల్ల జాబ్ క్యాలెండర్ లేదు. ఈ 3 పెళ్ళిళ్ళ వల్ల ఆయనకి రోడ్లు ఆగిపోలేదు. ఈ 3 పెళ్ళిళ్ళ వల్ల పరిశ్రమలు రాకపోవడం ఆగిపోలేదు. ఈ 3 పెళ్ళిళ్ళ వల్ల కొన్ని సంస్థలు ఏమీ కొన్ని పరిశ్రమలు ఈ 3 పెళ్ళిళ్ళ వల్ల పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని ఆగిపోలేదు. కానీ నేను చేసే విమర్శలు అలా కొన్ని చేసి పని చేస్తే ఓటు అనేది బటన్ దగ్గరికి ఆటోమేటిక్గా చేసే పని తీసుకెళ్తుంది. ప్రతి చోట 3 పెళ్ళి. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అభివృద్ధి గురించే మాట్లాడతారు. ప్రజల్లో అది మైండ్ ఫుల్గా ఎక్కేస్తుంది. మారుతున్నారంటారు ప్రజలు? 100% మారారండి, 100% మారారు. ఈ టర్న్ కాకుండా ఈ టీడీపీ జనసేన ఒక కూటమిలో కాకుండా రాకుండా ఉందంటే కనుక ఇంకా ఆంధ్రప్రదేశ్ అతోగైతే ఒక బీహార్, ఒక శ్రీలంక, ఒక పాకిస్తాన్. పోయినసారి 150 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి మరి? 150కేనేనండి. ఆ పక్క 150 ఒకటి తీసేస్తారండి. 50 సీట్లు వస్తాయా? 151లో పక్కన ఒకటి తీసేస్తారండి. 15 అండి. 15 వస్తాయండి. మా సీటు వస్తుంది రాదు అని అన్నది మాకు ఆంధ్రాలో డిసైడ్ చేసేది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు కూడా డిసైడ్ చేశారు, 2 డిస్టిక్లే డిసైడ్ చేస్తాయి. ఇక్కడ 15 కొడుతుందంటే అక్కడ 18కి 21, 18 ఉన్నాయి సీట్లు. డైరెక్ట్గా 2 అయ్యే వస్తాయి. 100% టీడీపీ షూర్ అండి, కంపల్సరీగా అయ్యే వస్తాయి. థ్యాంక్ యూ.